హలో ఫ్రెండ్స్, మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం. రైల్వే విపి తెలుగు. ఇప్పుడైతే కీ వచ్చింది. మన మార్క్స్‌తో జాబ్ వస్తుందా రాదా? కట్ ఆఫ్ ఇలా ఉండొచ్చా? అందరూ ఇలానే అంటున్నారా? అసలు సీసీఏ వాళ్ళ పరిస్థితి ఏంటిది? మెయిన్‌గా చూసుకున్నట్టే కీ వచ్చింది. కీ వచ్చిన తర్వాత మన మార్క్స్ అనేటివి తెలిసిపోయినాయి మనకు. ఓకేనా? తెలిసిపోయిన తర్వాత ఇప్పుడైతే డిసప్పాయింట్ కాకండి. ఇంకా ముందు ఉంది. మెయిన్‌గా హార్డ్ షిఫ్ట్ ఉంటది. ఈజీ షిఫ్ట్ ఉంటది. ఓకేనా? మోడరేట్ షిఫ్ట్‌లుంటాయి. అందులో మీకైతే మార్క్స్ కలిసే అవకాశం ఉంటది. హార్డ్ షిఫ్ట్ ఉన్న వాళ్ళకైతే మార్క్స్ కలిసే అవకాశం ఉంటది. కొన్నైతే లిస్ట్ చేయడం జరిగింది. ఇది హార్డ్ షిఫ్ట్ అని చెప్పడం అయితే మనకు చెప్పడం జరిగింది కాబట్టి ఎవరైతే డిసప్పాయింట్ కాకండి. ఓకేనా? ఇప్పుడైతే డిసప్పాయింట్ కాకండి. జనరల్ వాళ్ళైతే పీఈటీకి ప్రిపేర్ కాండి. ఓకేనా? ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళైతే పీఈటీ ప్రిపేర్ కాండి. ఓకేనా? కట్ ఆఫ్ గురించి అయితే ఎవరేం చెప్పినా నమ్మకండి. కట్ ఆఫ్ అనేది ఇక మన మన చేతిలో లేదు. లాస్ట్‌కి తెలిసింది హైగానే ఉంటుందని మనకు అర్థమవుతుంది కాబట్టి కట్ ఆఫ్ అనేది మన చేతిలో ఏమీ లేదు. ఓకేనా? ఎవరు చెప్పినా నమ్మకండి. కట్ ఆఫ్ అనేది ఫైనల్‌గా వెయిట్ చేద్దాం. ఇన్ని రోజులు వెయిట్ చేసినాం కాబట్టి దానికోసం అయితే వెయిట్ చేద్దాం. ఓకేనా? మీరైతే ఇప్పుడేం డిసప్పాయింట్ కాకండి. ఇప్పుడు మనం తక్కువ మార్క్స్ వచ్చినప్పుడు ముందున్న నోటిఫికేషన్ కోసం అయితే చదవడానికైతే ప్రయత్నం చేయండి. ఓకేనా? ఎవరైతే డిసప్పాయింట్ కాకండి. అసలు సీసీఏ వాళ్ళ పరిస్థితి ఏందంటే, సీసీఏ వాళ్ళ గురించి మెయిన్‌గా మాట్లాడుకున్నట్టయితే అసలు ఏం చేయాలో కూడా అర్థమైతలేదు. ఎక్కువ చూస్తేనేమో సర్వేలలోనేమో ఇంతమంది అటెండ్ అయ్యారు, ఇట్లా అటెండ్ అయ్యారు అని జోన్ వైస్‌గా అయితే చెప్పడం జరుగుతుంది. వాళ్ళు సీసీఏ వాళ్ళు ఉన్నారా? నాన్ సీసీఏ వాళ్ళు ఉన్నారా? అసలు ఏందనేది అయితే తెలియడం లేదు. అసలు ఏం అర్థం కాకుండా ఉంది. నాకు కూడా అర్థమైతలేదు. అసలు నాన్ సీసీఏ వాళ్ళు ఉన్నారా? సీసీఏ వాళ్ళు ఉన్నారా? అంతగానం స్కోర్ పోతే ఎట్లా? హ్మ్. ఇన్ని రోజులు కొంతమందైతే ఎప్పుడు 2019లో అప్రెంటిస్‌షిప్ చేసిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటికి వెయిటింగ్ చేస్తుర్రు. అంతా హై స్కోర్ వెళ్ళినట్టయితే వాళ్ళ పరిస్థితి ఏంది? అనైతే మనం మాట్లాడుకున్నట్టయితే అదైతే వాళ్ళ పరిస్థితి ఇంకా డేంజర్‌గా ఉంటది. అన్ని రోజుల నుంచి వెయిటింగ్ చేసుకున్న వాళ్ళు గూడా వేస్ట్ అయిపోయే ఛాన్స్ ఉంటది కాబట్టి అంత స్కోర్ ఉంటదా? ఉండొచ్చా? అనేది చూద్దాం. ఎక్కువ మార్క్స్ వచ్చినోళ్ళని ఓపెన్‌గా పంపిస్తేనైతే బెస్ట్ అనైతే నా సజెషన్ నేను అనుకుంటున్నా. అది ఎట్లా చేస్తాడో మనకైతే తెలవది. కానీ సీసీ వాళ్ళైతే డిసప్పాయింట్ కాకండి. వీళ్ళు చెప్పేది మస్తు మంది చెప్తున్నారు. హై ఉంటదని. ఎంతుంటదో అయితే మనమైతే ఇప్పుడేం ఎక్స్‌పెక్ట్ చేసి అయితే చెప్పలేము. అందరూ ఎక్స్‌పెక్ట్ చేసే కొంతమంది చెప్తుర్రు గానీ, ఏది నమ్మడానికి లేదు. ఇప్పుడు తక్కువ వచ్చిన వాళ్ళకి గూడా నార్మలైజేషన్‌లో మార్క్స్ కలిసి జాబ్స్ వచ్చే అవకాశం ఉంటది కాబట్టి ఎవరు డిసప్పాయింట్ కాకండి. ఇప్పుడే డిసప్పాయింట్ అయితే మీరు ఉండకండి. ఓకేనా? ఓకే. తక్కువ మార్క్స్ వచ్చినోళ్ళు నెట్ నోటిఫికేషన్ ఈ ఎగ్జామ్ గూడా ఇప్పుడు ఉంది గదా! ఈ ఇయర్‌ది గూడా జల్దే జరిగే అవకాశం ఉంటది కాబట్టి దానికి గట్టిగా ప్రిపరేషన్ అనేది గట్టిగా మొదలుపెట్టండి. ఇప్పుడు తక్కువ వచ్చిన వాళ్ళు ఎక్కడ మిస్టేక్స్ పోయినాయి, ఎక్కడ తప్పయింది మన కీ పేపర్ మన చేతుల్లో ఉంది కాబట్టి అన్నీ డౌన్‌లోడ్ చేసుకొని ఏ దాంట్లో తప్పు చేస్తున్నాం అని చెప్పేసి దాన్ని రికవరీ చేసుకోవడానికైతే ప్రయత్నం చేయండి. అప్పుడైతే మీరు ఇంకా ముందుకు బూస్ట్ తోటి కదలగలుగుతారు. రీస్టార్ట్ చేస్తూనే ఉండండి. ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ నోటిఫికేషన్ ఓకేనా? మీరైతే బాధపడడానికైతే లేదు. సీసీఏ క్యాండిడేట్స్ మెయిన్‌గా నేను చెప్పేది ఏందంటే అందరూ 2 కలిపి తక్కువనే వస్తున్నాయని కొంతమందైతే బాధపడుతున్నారు. చూద్దాం ఎట్లుంటదో కట్ ఆఫ్ అయితే. ఎక్కువ మార్క్స్ వచ్చినాయని చెప్పి సర్వేలు అయితే చెప్పుతున్నాయి. ర్యాంక్ గురించిలో కూడా ఎక్కువనే వచ్చినాయయితే చూపిస్తుంది. వాళ్ళు నాన్ సీసీఏ వాళ్ళా? సీసీఏ వాళ్ళో అసలు అర్థం కావడం లేదు. నాకు కూడా అర్థం కావట్లేదు కాబట్టి చూద్దాం. ఎలా జరుగుతాయనయితే మనం చూద్దాం. ఓకేనా? సీసీఏ క్యాండిడేట్స్ అయితే మెయిన్‌గా బాధపడకండి. తక్కువ మార్క్స్ వచ్చినోళ్ళు నెక్స్ట్ గట్టిగా అయితే ప్రయత్నం చేయండి. ఈ ఇయర్‌లో ఎగ్జామ్ రాయడానికైతే ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకేనా? మంచిగా రాసి